మిత్రులకు నమస్కారం. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో క్యాపిటల్ మున్సిపాలిటీ పరిధిలో 46,000 మంది ప్రజలకు సుమారు 30,000 మంది ఓటర్లు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి బీఆర్ఎస్ సిపిఐ పొత్తును వాళ్ళు ఆశీర్వదించారు. సో దాంట్లో భాగంగా మాకు 22 స్థానాలకు 14 స్థానాలు గెలిపించి క్యాపిటల్ మున్సిపాలిటీలో మంచి పాలన అందించండి, కార్మిక వర్గానికి కానీ ప్రజానికానికి కానీ సేవ చేయండి అని చెప్పి వాళ్ళు దీవెన పెట్టారు. సో ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నుకున్నది, దానికి సంబంధించి ఇప్పుడు మేము అయితే మా వాళ్ళు మనం గెలిచిన తర్వాత ఈ 2 రోజుల గ్యాప్లో మా వాళ్ళంతా భద్రాచలం శ్రీరాముల వారిని దర్శించుకున్నామని మనం పోతే నిన్న పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు 8 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు, ఒక 3 కార్లలో పోలీసు వాళ్ళు పోయి వీళ్ళు ఎక్కడైతే నందిని హోటల్లో ఉన్నారో అక్కడికి పోయి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ చెన్నూరులో 18 స్థానాలు కానీ 11 స్థానాలు కాంగ్రెస్కి వచ్చింది. మేము అక్కడ ప్రజాతీర్పును గౌరవించింది. మరి ఇక్కడ కూడా 22 స్థానాలు కానీ 14 స్థానాలు మాకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజాతీర్పును ఈ మంత్రి గారు గౌరవించాలి కదా. గౌరవించకుండా పోలీసులను వాడడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పంపించి మా శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు దీనంతా జరిగింది.